వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నా మన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. 2024-25లో ప్రధాన విమానాశ్రయాల్లో 11% ఉన్న సర్వీసులు 2025-26 నాటికి 2% పడిపోయింది. అలానే ప్రయాణికులు కూడా తగ్గిపోయారు అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజు రోజుకి హెచ్చుమీరుతున్నాయి. టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై రాళ్ల దాడికి దిగారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే నిందితుల్ని కాకుండా అర్ధరాత్రి 2.45కి వెళ్లి తలుపులు పగలగొట్టి బాధితుడైన ఎమ్మెల్యేను అరెస్టు చేయడం ఎంత దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బివై రామయ్య పేర్కొన్నారు. మానవ జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి మధ్యలోనూ నాయి సమాజానికి నాయి బ్రాహ్మణులు తోడు కావాల్సిందే. నాయి బ్రాహ్మణుల పట్ల జగన్ గారికి విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. నాడు దివంగత మహనేత వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఫీజు రీంబర్స్మెంట్ వల్లే ఈనాడు నాయి బ్రాహ్మణులు ఇళ్లలోని పిల్లలు ఉన్నత చదువులు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు కాగలిగారు అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలను సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గుండు చేయించుకుని కనిపించిన ఆయన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హార్దిక్ ముంబై ఇండియన్స్ ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో నాయి బ్రాహ్మణులు ఎంతో అవమానాలకు గురయ్యారు. జగన్ గారు అధికారంలోకి రాగానే మనకు పూర్వ వైభవాన్ని, సమాజంలో తగిన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. గతంలో నాయి బ్రాహ్మణ, రజక, కుమ్మరి, యాదవ్ వంటి బీసీ కులాలకు చెందిన వారు రాజకీయంగా ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే ప్రతి సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లభించింది అని మాజీ టీటీడీ బోర్డు మెంబర్, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు యానాదయ్య పేర్కొన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే పరామర్శించడానికి విరూపాక్షి వెళ్లడం తప్ప మరి తప్పు చేసిన టీడీపీ వాళ్ళని ఎందుకు అరెస్టు చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ వాళ్లకు మరో న్యాయమా అని పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంగాటి శ్రీదేవి అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అండతో పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి తలుపు పగలగొట్టి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అత్యంత అవమానకరంగా పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి అంత దౌర్జన్యం ఎందుకు? రాష్ట్రంలో ఎమ్మెల్యేకి ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల గతి ఏంటో అని వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు చేరుతోంది. కానీ వచ్చిన నీటి నిర్వహించడం మరియు మనకు రావాల్సిన నీటి వాటాను తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తీసుకువెళ్తున్నా దానిపై చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదు. శ్రీశైలం నుంచి 800 అడుగుల వద్దనే నీటిని తీసుకునే వెసులుబాటుతో జగన్ తీసుకొచ్చినదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం తన రాక్షసత్వాన్ని కొనసాగిస్తూ ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి అరెస్టు చేసింది. పోలీసుల అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు ఎమ్మెల్యే గారి ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ ని సైతం మాయం చేస్తూ హార్డ్ డిస్కులను కూడా పోలీసులు ఎత్తుకెళ్లిపోయారు. రాష్ట్రంలో ఇంతకంటే అరాచకం, దౌర్జన్యం ఉంటుందా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. సిబిఐ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నాడు. దాడి చేసిన టీడీపీ గుండాలను వదిలేసి ఆలూరు వైఎస్ఆర్సీపీ బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ రేగిడి లక్ష్మణరావు పేర్కొన్నారు.